హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు. మీరు చూస్తున్నారు టెక్కీస్ క్లబ్ హౌస్. అండ్ టుడే వాళ్ళు వచ్చేసి మన దగ్గర హెచ్ఎండి స్కైలైన్ అయితే ఉంది. ఇదైతే నేను రీసెంట్గా ఆర్డర్ పెట్టాను. సో రీసెంట్గా దీన్ని సెకండ్ హ్యాండ్లో అయితే పర్చేస్ చేశాను. ఇది ఇండియాలో మనకి దొరకడమే చాలా రేర్ అనమాట. సో ఈ డివైస్ అనేది నేను అప్రాక్సిమేట్లీ ఒక 12,000కి అయితే పర్చేస్ చేశాను. సో ఈ ఫోన్ గురించి నేను ఇవాళ వీడియోలో మాట్లాడతాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి స్కైలైన్. ఇది లాస్ట్ ఇయర్ మనకి జూలై 18th అయితే లాంచ్ చేశారు గ్లోబల్గా. ఇండియాలో వచ్చేసరికి లేట్గానే లాంచ్ అయింది. అండ్ ఈ మొబైల్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి ఈ రిపేరబుల్ స్మార్ట్ ఫోన్ అనమాట. అంటే ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఏదైతే ఈ స్క్రూ ఉందో ఈ స్క్రూని మనం అన్స్క్రూ చేస్తే మనకు బ్యాక్ సైడ్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మనం ఈజీగా బ్యాటరీ కానీ స్క్రీన్ కానీ రిమైనింగ్ పార్ట్స్ కానీ ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. సో అదనమాట ఈ ఫోన్ స్పెషాలిటీ. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్నది వచ్చేసరికి టాప్ ఏస్ బ్లూ కలరు. సో మీరు చూడొచ్చు. సో కలర్ అనేది కెమెరాలో చూసినప్పుడు మనకి ఓన్లీ బ్లూ టింట్ వస్తుంది, కానీ రియల్ లైఫ్లో చూసినప్పుడు ఇది మొత్తం మనకి గ్రీన్ షేడ్లో అయితే కనబడుతుంది. సో గ్రీన్ షేడ్ అలాగే బ్లూ షేడ్తో ఉంటుంది అనమాట. కెమెరాలో మనకి కేవలం బ్లూ షేడ్ కనిపిస్తుంది, బట్ రియల్గా మనం చూసినప్పుడు ఇందులో ఎక్కువ గ్రీన్ షేడ్ ఉంది బ్లూ షేడ్ కంటే. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి స్కైలైన్ 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఒకటే వేరియంట్ అయితే లాంచ్ చేశారు ఇండియాలో, 12GB ర్యామ్ అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. దీంట్లో మనకి ఏదైతే ఈ బాడీ డిజైన్ ఉందో ఇదంతా మనకి సైడ్ వచ్చేసరికి మనకి మొత్తం అంతా అల్యూమినియము. అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఇదంతా ఒక గ్లాసు, టెంపర్డ్ గ్లాస్ అయితే యూస్ చేశారు. గొరిల్లా గ్లాస్ అనేది అయితే ఏం కాదు, జస్ట్ నార్మల్ టెంపర్డ్ గ్లాస్ అయితే యూస్ చేశారు. సో అంత మనకి హై స్ట్రెంగ్త్ని అయితే ఆఫర్ చేయదు. అండ్ ఈజీగా ఇది బ్యాక్ ప్యానల్ రిమూవ్ చేసుకోవడానికి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా మనకి ఈ గ్లాస్ని అయితే డిజైన్ చేశారు. సో దట్ మనకి స్క్రూ తీసి బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసేటప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ ఫోన్ ఏదైతే ఉందో ఈ ఫోన్ వచ్చేసి మనకి 36,000కి అయితే ఇండియాలో అయితే లాంచ్ చేశారు. బట్ ఆ ప్రైస్కి ఎవరు పర్చేస్ చేయలేదు దీన్ని, ఎందుకంటే 36,000 ప్రైస్ సెగ్మెంట్లో అసలు దీంట్లో ఉండే ఫీచర్స్ చూసుకున్నట్లయితే ప్రాసెసర్ కానీ లేదంటే మనకి ఇచ్చిన గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ కెమెరా కానీ లేదా నెక్స్ట్ మనం డిస్ప్లే కానీ చూసుకున్నా సరే అంతా నార్మల్గా ఉంటుంది. ఇది ఒక యావరేజ్ మీడియాకర్ ఫోన్లాగా ఉంటుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే సో అంత హై ఎండ్గా అయితే ఏమీ అనిపించదు. అండ్ ఇంకా ఈ మొబైల్ యొక్క అప్పుడు సేల్స్ అయితే పెద్దగా లేవు, బట్ రీసెంట్గా మనకి ఒక 6 months బ్యాక్ 6 to 5 months ఎగో మనకి ఇది అమెజాన్లో 25,000కి అలాగే 26,000కి అయితే లభించింది. అప్పుడైతే చాలామంది పర్చేస్ చేశారు, అదే ఆ విషయం అయితే నాకు తెలుసు. అప్పుడు నేను కూడా పర్చేస్ చేద్దాం అనుకున్నా, బట్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు కూడా నాకు 26,000కి తీసుకోవచ్చు అని అనిపించింది, ఎందుకంటే అంత తక్కువ ప్రైస్కి మళ్ళీ ఫోన్ రాదని నాకు తెలుసు. అండ్ ఈ ఫోన్ ఎక్కువ స్టాక్లో కూడా ఉండదని తెలుసు, బట్ ఆ టైంలో నాకు కుదరలేదనమాట. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను ఓపెన్ బాక్స్ కండిషన్లో ఉన్న ఫోన్ అయితే తీసుకున్నాను. రఫ్లీ అరౌండ్ మనకి 11,000 అయితే పడింది. సో ఈ 11,000కి ఇదైతే నాకు వర్త్ అని అనిపించింది. బట్ ఇందులో ఉన్న కాన్స్ కూడా నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఇది అనమాట డివైస్. ఇప్పటికి ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే నేను ఒక వెబ్సైట్ ఇస్తాను, ఆ వెబ్సైట్ చెక్ చేయండి. అందులో మనకి ప్రస్తుతానికి అయితే బ్లాక్ కలర్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ట్విస్టెడ్ బ్లాక్ కలర్ అయితే ఉంది. సో మీకు ఒక యూనిక్ ఫోన్ కావాలి, క్రౌడ్లోకి వెళ్ళి వాడుతున్నప్పుడు అందరూ మీది ఏ ఫోన్ అని నోటీస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని నేను రికమెండ్ చేస్తాను ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ప్రజెంట్ ఇది మనకు ఓపెన్ బాక్స్ కండిషన్ మొబైల్ వచ్చేసరికి అట్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే 10,000కి ఇచ్చేస్తున్నారు. సో 10,000కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను కింద బాటమ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి, నచ్చితే తీసుకోండి. అండ్ నాకు ఏమనిపించిందో కూడా చెప్తాను. ఇందులో ఉన్న మేజర్ కన్సర్న్స్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు తీసుకున్న వాళ్ళు ఉంటే దీనికి అంత ఈజీగా స్క్రీన్ గార్డు అలాగే కేసులు అయితే దొరకవు. 1 minute. దీనికైతే మనకి ఈజీగా స్క్రీన్ గార్డులు అలాగే బ్యాక్ సైడ్ కేసులు అయితే దొరకవు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే స్క్రీన్ గార్డ్ ఉంటుందో స్క్రీన్ గార్డ్ అనేది దొరుకుతున్నాయి, ఎందుకంటే మనం బయట మార్కెట్కి వెళ్తే ఏదో ఒకటైనా మనకి సెట్ అయిపోతుంది, ఏదో ఒకటి లేదా అప్పటికప్పుడు కట్ చేసేస్తారు, లేదంటే ఏదన్నా వేరే ఫోన్ అయితే సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది 20:9 ఆస్పెక్ట్ రేషియో కాబట్టి ఏదో ఒక స్క్రీన్ గార్డ్ అయితే సెట్ అవుతుంది.
అండ్ బట్ బ్యాక్ సైడ్ మాత్రం చూసుకున్నట్లయితే మాత్రం బ్యాక్ సైడ్ కేసులు అయితే దొరకవు. ఎందుకు దొరకవంటే చెప్పాను కదా, ఈ మోడల్ అనేది చాలా తక్కువ ఎగ్జిస్టెన్స్లో ఉంది మార్కెట్లో. నాకు తెలిసి ఇండియాలో మోర్ దాన్ 500 యూనిట్స్ కూడా ఉండవు. 500 యూనిట్లు కూడా ఉండలేను అంటే ఇంకా మరి అర్థం చేసుకోవచ్చు మొబైల్ అనేది ఎంత రేరో. అండ్ ఈ మొబైల్కి నేను ఈ కలర్ దొరుకుద్దని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే లాంచ్ చేయడం అయితే వాళ్ళు ఈ కలర్తో లాంచ్ చేశారు. ఇదైతే మనకి నియాన్ పింక్ అనమాట. ఈ కలర్తో లాంచ్ చేశారు. బట్ తర్వాత వాళ్ళు ఈ బ్లూ కలర్ తీసుకొచ్చారు. స్టార్టింగ్లో మనకి బ్లూ కలర్ తీసుకురాలేదు. ఆఫ్టర్ ఎప్పుడైతే ఫిఫా వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో తీసుకొచ్చారు అనమాట ఈ కలర్ని. దాని తర్వాత ఇండియాకి రావడం అంటే మళ్ళీ టైం పడుతుంది కదా. సో అలా చాలా లేట్ అయింది ఈ కలర్ తీసుకురావడం. సో ఓవరాల్గా ఎవరైతే ఒక యూనిక్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకైతే నేను ఫోన్ రికమెండ్ చేస్తాను. ఇదైతే ప్రజెంట్ మనకి 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కాబట్టి స్నాపీగానే ఉంది పర్ఫార్మెన్స్. కాకపోతే యూఐ అనేది మరీ నార్మల్ ఫోన్స్ అంత స్టెబుల్గా అయితే లేదు. సో యూఐ అనేది కొంచెం స్టెబుల్ చేస్తే బాగుండేది అని నాకు అనిపించింది. సో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను మొత్తం. సో ఇది సెట్టింగ్స్ అనమాట. ఇది మనకి ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14తో వచ్చింది అవుట్ ఆఫ్ ది బాక్స్. నేను అప్డేట్ చేశాను, చాలా అప్డేట్స్ వచ్చినాయి. అప్డేట్ చేస్తుంటే నాకు కరెంట్లీ మనం ఆండ్రాయిడ్ 15లో అయితే రన్ అవుతున్నాము. సెక్యూరిటీ ప్యాచ్లో వచ్చేసరికి మనకి September 1st అయితే ఉంది. సో ఇప్పుడు నేను రీసెంట్గా అప్డేట్స్ కూడా చెక్ చేశాను. సో ప్రజెంట్ అయితే సెప్టెంబర్ ప్యాచ్లో ఉంది. అండ్ బగ్స్ చూసుకున్నట్లయితే ఉన్నాయి. అంటే రెగ్యులర్గా మనం మెయిన్ స్ట్రీమ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, లైక్ వివో, ఒప్పో, వన్ప్లస్ లేదంటే షామీ, వాటితో పోల్చుకుంటే అంత స్టెబుల్గా అయితే లేదు మొబైల్ అయితే. అంత స్టెబుల్గా నాకైతే అనిపించలేదు. సో ఇంకొంచెం స్టెబుల్ చేస్తే బెటరు. ఎందుకంటే ఈ మొబైల్ యూజర్సే తక్కువ. యూజర్స్ లేనప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు, లేదంటే ఎవరు నోటీస్ చేయక వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. స్నాపీగానే ఉంది మోస్ట్ ఆఫ్ ద టైం, బట్ కొంచెం మీకు ఏదైతే స్ట్రాంగ్ ఓఈఎం బ్రాండ్స్ ఉంటాయో దానంతా స్టెబిలిటీ అయితే లేదు, అదైతే నేను చెప్పగలను. అండ్ నెక్స్ట్ ఇంకా ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో వచ్చింది, అది కూడా చెప్పాను మీకు. ఇంకా నెక్స్ట్ ఇంకొక మేజర్ అప్డేట్ వస్తుంది. ఆండ్రాయిడ్ 16 వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్లో హైలైట్స్ ఏముంటాయంటే వీళ్ళు దీన్ని లాంచ్ చేసినప్పుడు దీని రిపేరబిలిటీ గురించి ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ మొబైల్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది, కొంచెం వెయిట్ అనిపిస్తుంది. మీరు 190 అలాగే బిలో 200 grams మొబైల్ వాడుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు వెయిట్ అనిపిస్తుంది. నాకైతే పెద్ద వెయిట్ ఏమి అనిపించట్లేదు. సో ఆన్ పేపర్ చూసుకున్నట్లయితే 210 grams ఉంది, 209 నుంచి 210 grams ఉంది. బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ చేతిలో పట్టుకున్నప్పుడు ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయినట్టు అనిపిస్తుంది. వెయిట్ ఎక్కడ చూసుకున్నా సరే నాకు పెద్దగా వెయిట్గా అయితే ఏమనిపించలేదు. అండ్ చేతిలో పట్టుకునేటప్పుడు మనకి లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆల్మోస్ట్ మీకు మీ పామ్ అంతా ఫిట్ అయిపోతుంది. అండ్ ఇది స్క్రీన్ సైజ్ చూసుకున్నట్లయితే 6.55 inches కదా. సో విడ్త్ అనేది ఎక్కువ ఉంది, నాకు అది నచ్చింది. ఆస్పెక్ట్ రేషియోలో 20:9 ఆస్పెక్ట్ రేషియో కాబట్టి నాకు విడ్త్ అనేది ఎక్కువ ఉంది. సో నేను 6.55 inches స్క్రీన్ వాడుతున్నట్టు అనిపించట్లేదు, ఇంకా పెద్ద ఫోన్ వాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆల్మోస్ట్ ఒక 6.7 inches లేదా 6.8 inch స్క్రీన్ వాడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో దానికి కారణం ఏంటంటే ఇక్కడ బాటంలో ఏదైతే వీళ్ళు ఇచ్చిన ఈ ఎడ్జెస్ ఉన్నాయో ఈ అనేది మనకి షార్ప్ ఇచ్చారు. అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఎంటైర్ ఇక్కడ వరకు స్క్రీన్ వస్తుంది అనిపిస్తుంది. సో దానివల్ల మనకి బిగ్ స్క్రీన్ ఫోన్ వాడుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ యాక్చువల్గా స్క్రీన్ అయితే మనకి ఇక్కడ ఆగిపోతుంది, ఇక్కడ వరకు అయితే ఏం రాలేదు. సో పట్టుకునేటప్పుడు మాత్రం మీకు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ సైడ్ మొత్తం అల్యూమినియం కాబట్టి మొబైల్ అయితే వాడుతున్నప్పుడు పర్టికులర్గా ఇక్కడ ఈ యాంటీనా బ్యాండ్ ఎక్కడ అయితే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయో ఇక్కడ కొంచెం హీట్ అయితే తెలుస్తుంది. గేమ్ ఆడుతున్నప్పుడు పబ్జీ ఆడాను, BGMI ప్లే చేసి చూస్తున్నప్పుడు ఇక్కడైతే హీట్ ఎక్కుతుంది. అండ్ రెగ్యులర్ యూజెస్లో కూడా ఎక్కువగా మల్టిపుల్ యాప్స్ ఒకేసారి అప్డేట్ పెట్టినా ఒకేసారి డౌన్లోడ్ చేసినా సరే ఇక్కడ మనకి హీట్ అవుతుంది స్లైట్గా. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. టాప్ సైడ్ కొంచెం హీటింగ్ అయితే నోటీస్ చేశాను, బట్ ఎక్కువేం లేదు, జస్ట్ 38, 39 ఉంటుంది. బట్ ఆ డిగ్రీస్ కూడా ఇది ఏంటంటే మనకి అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి, అల్యూమినియం చాసీ కాబట్టి మనకి హీట్ అయితే ఎక్కువ తెలుస్తుంది, అదైతే నేను చెప్తాను. అదైతే ఉంది. బట్ CPUZలోకి వెళ్ళి లేదా డివైస్ ఇన్ఫోలోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు మాత్రం అంత హీట్ అయితే నేను నోటీస్ చేయలేదు. రఫ్లీ అరౌండ్ మనకి 38, 37 ఆ టెంపరేచర్లో అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఇది మహా అయితే 41, 42కి వెళ్తుంది అంతే. ఎందుకంటే ప్రాసెసర్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2తో వస్తుంది. సో హెవీ పర్ఫార్మెన్స్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే కాదు. సో 7S Gen 2 అంటే మీకు 12GB ర్యామ్ 256GB రోమ్. సో
ఆ 7S Gen 2 ప్రాసెసర్, అలాగే 5G బ్యాండ్స్ కూడా 17 5G బ్యాండ్స్ ఎన్నో ఉన్నాయి, 16 5G బ్యాండ్స్. సో ఇది గ్లోబల్ యూనిట్ కాబట్టి, అంటే ఇండియాకి అలాగే గ్లోబల్ యూనిట్కి అసలు మ్యాక్సిమం చేంజెస్ అయితే ఉండవు. సో అక్కడ ఏ బ్యాండ్స్ అయితే ఉంటాయో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నేషనల్ 5G బ్యాండ్స్ అయితే ఇందులో కూడా ఆఫర్ చేశారు. అందుకే మనకి అంత 5G బ్యాండ్ కౌంట్ అయితే ఉంది. సో అదనమాట. సో స్నాప్డ్రాగన్ 7S Gen 2తో వస్తుంది. సో రెగ్యులర్ యూజర్స్కి, డైలీ యూజర్స్కి బాగానే ఉంటుంది. BGMI చూసుకున్నట్లయితే అప్ టు ఎక్స్ట్రీమ్ HDR వరకు అయితే ప్లే అవుతుంది, అది కూడా బాగానే ఉంది. సో అదైతే పెద్ద మేజర్ ఇష్యూ అయితే కాదు. సో BGMI కూడా మనకి ఎక్స్ట్రీమ్ HDRలో ప్లే అవుతుంది. కాకపోతే ఏంటంటే మీరు HDR/XDRలో ప్లే చేసినప్పుడు అంత స్టేబుల్గా అయితే ఉండదు. బెటర్ మీరు బ్యాలెన్స్డ్ ఎక్స్ట్రీమ్లో ఆడుకుంటే మీకు కొంచెం బెటర్ ఫ్రేమ్ రేట్ అలాగే బెటర్ విజువల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా గేమ్ ఆడుతున్నప్పుడు నాకు ఆ గేమ్ రిజల్యూషన్ అయితే ఎక్కువ తీసుకోవట్లేదు. ఇది మనకి గేమ్ రిజల్యూషన్ అనేది సాఫ్ట్గానే వస్తుంది. సో మీకు హెవీ షార్ప్నెస్, రియలిస్టిక్ ఏదైతే మనకి బ్యాటిల్ ఫీల్డ్ ఉంటుందో అదంతా షార్ప్గా అయితే కనిపించట్లేదు. అండ్ అదైతే నేను నోటీస్ చేశాను. సాఫ్ట్గా ఉందన్నమాట మనకి మొత్తం గేమ్ ప్లే అనేది. బట్ స్మూత్నెస్ అయితే ఉంది. సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి ఫ్రేమ్ రేట్ అయితే బాగుంది, అదైతే నేను అబ్జర్వ్ చేశాను. రిమైనింగ్ ఫోన్స్ లాగా షార్పర్గా హయ్యర్ రిజల్యూషన్తో అయితే గేమ్ అయితే రన్ అవ్వట్లేదు, అదైతే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇది ఓవరాల్గా. అండ్ ఈ ఫోన్లో ఇంకొక చిన్న కాన్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఇది మనకి డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.55 ఇంచెస్తో వస్తుంది. 1080x2400 రిజల్యూషన్తో అయితే వస్తుంది. సో పిక్సెల్ కౌంట్ చూసుకున్నట్లయితే రఫ్లీ మనకి 401 పిక్సెల్స్ అయితే ఉండాలి. బట్ ఇందులో మనకి మొబైల్ ఫోన్లో స్టార్టింగ్ నుంచి ఈ ప్రాబ్లం ఉందా, లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం అయిందో మనకు తెలియదు, ఎందుకంటే రీసెంట్గానే వచ్చింది నా దగ్గరికి ఫోను. సో ఇందులో ఏమవుతుందంటే, మనం CPZ యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ లేదా వేరే ఏదైనా డివైస్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ సంబంధించిన యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ చెక్ చేస్తే డిస్ప్లే అనేది మనకి 319 పిక్సెల్స్ పర్ ఇంచే వస్తుంది. యాక్చువల్గా ఇది రావాల్సింది 401 PPI. సో 401 PPIతో రావాల్సింది మనకి ఎంత ఇస్తున్నాడు వీడు, 319 పిక్సెల్స్ పర్ ఇంచ్తోనే వస్తుంది. అదొక మైనస్. ఇది మరి ఈ కాన్ అనేది ఫస్ట్ నుంచి ఉందా, లేదంటే Android 15 అప్డేట్ తర్వాత ఇది PPI కౌంట్ తగ్గిందో మనకు తెలియట్లేదు. అండ్ డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే ఏ యాప్లో చెక్ చేసినా సరే 8.25 ఇంచెస్ స్క్రీన్ సైజ్ అయితే చూపిస్తుంది. అంత అయితే చూపించకూడదు. సో ఇది యాక్చువల్గా 6.55 ఇంచెస్ కాబట్టి పిక్సెల్ డెన్సిటీ అనేది మనకి 401 PPI అయితే రావాలి. బట్ 8.25 ఇంచెస్ ఇవ్వడం వల్ల స్క్రీన్ సైజ్ అనేది మనకి ఏమవుతుంది, పిక్సెల్ డెన్సిటీ అనేది 320 PPIకి వస్తుంది, 319 PPIకి. సో అదొక కాన్ ఉంది. సో డిస్ప్లే మీరు దగ్గర నుంచి చూసినప్పుడు మీకు పిక్సెల్స్ అయితే కనబడతాయి. సో ఆ కాన్ అయితే నేను నోటీస్ చేశాను. ఎందుకంటే నా దగ్గర పోకో ఫోన్స్ చాలానే ఉన్నాయి. పోకో F5 ఉంది, పోకో X4 Pro ఉంది, రెడ్మీ Note 10 Pro ఉంది, ఇలా చాలా ఫోన్స్ ఉన్నాయి. అందులో కూడా సేమ్ రిజల్యూషన్ 1080x2400 పిక్సెల్స్ అయితే ఆఫర్ చేస్తుంది. దాని PPI చూసుకున్నట్లయితే 398 కానీ 395 ఆ రేంజ్లో అయితే ఉంది. మరి దీనికి 6.5 ఇంచెస్ అన్నప్పుడు దీనికి పిక్సెల్ డెన్సిటీ దానికన్నా ఒక 10 పిక్సెల్స్ అంత ఎక్కువ ఉంటుంది. సో 401 PPI రావాల్సింది 320 PPI వస్తుంది, 319 PPI. సో దానివల్ల మీరు దగ్గర నుంచి చూసినప్పుడు మీకు డిస్ప్లే షార్ప్గా అయితే అనిపించదు. కొంచెం దగ్గర పెట్టి చూస్తే మీకు టెక్స్ట్ అనేది కొంచెం సాఫ్ట్గా కనబడడము, అలాగే గేమ్ ఆడేటప్పుడు కూడా చెప్పాను కదా రెజల్యూషన్ తక్కువ వచ్చిందని, అదే రీజన్ అయి ఉంటుంది. సో ఇదైతే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. నేనైతే రెజల్యూషన్ మార్చి కూడా ట్రై చేశాను. రెజల్యూషన్ మార్చుతుంటే స్క్రీన్ సైజ్ పెరిగిపోతుంది, 10.25 ఇంచెస్ స్క్రీన్ సైజ్ పెరిగిపోయింది. సో అది కూడా ఒక నెగిటివ్ అయితే ఉంది. సో ఇది వీళ్ళు ఫిక్స్ చేస్తే డిస్ప్లే చాలా షార్ప్గా కనిపిస్తుంది. డిస్ప్లే బిహేవియర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆటో బ్రైట్నెస్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంది. సో రిమైనింగ్ ఫోన్స్ అంత యాక్యురసీ మెయింటైన్ చేయట్లేదు. సో కొంచెం మరీ సెన్సిటివ్గా ఉంది, అదైతే నేను అబ్జర్వ్ చేశాను. బట్ డిస్ప్లే బ్రైట్నెస్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంది. బట్ పిక్సెల్ కౌంట్ తక్కువ అవడం వల్ల కొంచెం నాకు ఇది 720p ప్యానల్ అన్నట్టు అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. సో దగ్గర నుంచి చూసేటప్పుడు మీకు పిక్సెల్స్ అయితే కనిపిస్తాయి, ఆ లైన్స్ అయితే మీకు ఈజీగా మీరు నోటీస్ చేస్తారు యూట్యూబ్లో కానీ ఎందులో కానీ. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే, కలర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఆప్షన్ అయితే ఇవ్వలేదు. జస్ట్ వీళ్ళు వైట్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ డిస్ప్లేలో చూసుకుంటే వైట్ బ్యాలెన్స్ అని ఉంది కదా, వైట్ బ్యాలెన్స్ రీసెట్ చేసుకుంటే మధ్యలోకి వెళ్తుంది. ఇక వామ్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే ఉంది. బట్ మనం రీసెట్ చేసి పెట్టినా అది మిడిల్లో ఉన్నా సరే, కలర్ టెంపరేచర్ నార్మల్లో ఉన్నా సరే కలర్స్ అయితే పాప్ అవుతున్నాయి.
కలర్స్ అనేవి కొంచెం శాచురేటెడ్గా వస్తున్నాయని నేనైతే చెప్తున్నాను. సో మీకు ఇక్కడ ఐకాన్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఒక అంచనాకైతే వస్తారు. అండ్ యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు కూడా ఇది కొంచెం డిస్ప్లే అనేది కలర్స్ అయితే కొంచెం పాప్ అవుతున్నాయి. అంటే మరీ అగ్రెసివ్గా ఉందా అంటే మరీ మీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ పాడు చేసేంత చండాలంగా అయితే ఉండదు. కానీ రెగ్యులర్గా మీరు వేరే ఫోన్లో నార్మల్ మోడ్లో వాడి అండ్ ఈ ఫోన్కి స్విచ్ అయినప్పుడు ఇందులో కలర్స్ శాచురేటెడ్గా వస్తున్నాయి, ఇందులో కలర్స్ పంచీగా ఉన్నాయి అనే ఫీలింగ్ అయితే మీకు ఇమీడియట్గా నోటీస్ చేస్తారు. అది మీకు వెంటనే తెలిసిపోతుంది, అదైతే నేను చెప్పగలను. సో అదనమాట. సో డిస్ప్లే అయితే కొంచెం కలర్స్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఆ సైడ్ అయితే ఉంది. మీరు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవడానికి కలర్స్ మీరు కూలర్ టోన్లో పెట్టుకుంటే మేబీ కొంచెం తగ్గచ్చు. కూలర్ టోన్లో పెడితే కొంచెం తగ్గింది, కానీ అది టెంపరేచర్ మారింది, డిస్ప్లే టెంపరేచర్ మారింది, కానీ మనకి కలర్స్ అయితే ఇంకా మనకి అలాగే పాపీగానే ఉన్నాయి. సో అదనమాట విషయం. దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి కలర్ ప్రొఫైల్స్ అయితే ఇవ్వలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది నచ్చచ్చు. సో అదే అనమాట, కొంతమంది నచ్చచ్చు, కానీ చాలామందికి ఎక్యూరసీ కోల్పోతూ ఉంటారు. సో వీడియో ఎడిటింగ్ ఎక్కువ ఫోన్స్ వాడిన వాళ్ళకి దీని గురించి అయితే బాగా తెలుస్తుంది. సో డిస్ప్లే అనేది మనకి కలర్ ప్రొఫైల్స్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అనేది 144 హెచ్ డిస్ప్లే అనమాట ఇది. సో 144 హెడ్స్ వరకు రిఫ్రెష్ అవుతుంది, బట్ ఆటో మోడ్లో పెట్టుకుంటే కేవలం 120 హెడ్స్ వరకే వస్తుంది. అదొకటి ఉందన్నమాట ఇందులో. సో ఇక్కడ స్క్రీన్ రిఫ్రెష్ రేట్లో అడాప్ట్ ఉంది. బై డిఫాల్ట్ నేను ఫోన్ సెటప్ చేసినప్పుడు స్టాండర్డ్ 60 హెడ్స్లో ఇచ్చాడు. సో అది మనం మార్చుకోవాలి. 60 హెడ్స్లో పెట్టుకుంటే తెలిసిందే కదా, ల్యాగీ ఎక్స్పీరియన్స్ కింద అయితే అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కొంచెం ల్యాగీగానే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అది నార్మలే. ఇంకా అడాప్టర్లో పెట్టుకుంటే 60, 90, 120 ఈ ఫ్రేమ్ రేట్స్లో అయితే స్విచ్ అవుతూ ఉంటుంది. 60లో ఉంటుంది, 90లో ఉంటుంది, అలాగే 120లో ఉంటుంది. 120 పెట్టుకుంటే ఇంకా ఆల్వేస్ 120. 144 హెడ్స్ పెట్టుకుంటే ఇది ఇంకా స్మూతెస్ట్, బట్ ఎప్పుడు 144 హెడ్స్లోనే ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ అనేది కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా అవ్వాల్సిందే. సో అదొక మైనస్ అయితే ఉందన్నమాట ఇందులో. బ్యాటరీ హెల్త్ అనేది బ్యాటరీ లైఫ్ అనేది కాంప్రమైజ్ అవుతారు. సో బెటర్ నన్ను అడిగితే అడాప్టర్లో పెట్టుకుంటే మీకు బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీకి సంబంధించి నాకు ఇంకొక ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి 4600 mAh బ్యాటరీతో అయితే వస్తుంది కెపాసిటీ చూసుకున్నట్లయితే. అండ్ ఇది నేను తీసుకున్నది ఓపెన్ బాక్స్ కండిషన్ కాబట్టి మీకు ఖచ్చితంగా నేను కింద డిస్క్రిప్షన్లో కానీ పిన్ కామెంట్ చేసి మీకు ఏ సైట్లో తీసుకున్నానో అది మీకు అయితే చూపిస్తాను. అక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోండి. నేను తీసుకున్నది వచ్చేసరికి ఓపెన్ బాక్స్ కండిషన్ కదా. సో దీంట్లో మనకి బ్యాటరీ హెల్త్ కూడా చూపిస్తుంది ఈ ఫోన్లో. మేబీ ఇది స్టాక్ అన్నట్టు ఫీచరా లేకపోతే ఈడి తీసుకొచ్చాడా అనేది నాకు అర్థం కావట్లేదు. సో నాకు తెలిసి ఇది వీడియో తీసుకొచ్చాడేమో అనుకుంటున్నాను. అది కూడా ఒకసారి నేను చెప్తాను మళ్ళీ. సో ఇందులో చూసుకున్నట్లయితే బ్యాటరీ హెల్త్ 100% ఉంది. అండ్ ఫోన్ కొన్నప్పుడు అయితే నాకు ఛార్జ్ సైకిల్స్ 0 చూపించింది నేను తీసుకున్నప్పుడు సెటప్ చేశాక. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లే మొత్తం 2 ఫుల్ ఛార్జ్ సైకిల్స్ అయితే అయినాయి. అండ్ ఇక్కడ ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది ఎప్పుడు ప్రొడక్షన్ అయింది బ్యాటరీ అనేది, అలాగే ఎప్పుడు మనకి యాక్టివేషన్ డేట్ అనేది అయిందో ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ ప్రొడక్షన్ డేట్ చూసుకున్నట్లయితే 2024 ఆగస్ట్లో అయింది. ఇక్కడ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకున్నట్లయితే వచ్చేసరికి సెప్టెంబర్లో అయింది. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి ఆగస్ట్లో అయింది. సో ఖచ్చితంగా ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనే చెప్పచ్చు. సో ముందే తయారవుతుంది కదా బ్యాటరీ. సో అదనమాట. అండ్ యాక్టివేషన్ డేట్ వచ్చేసరికి అంటే ఫోన్ ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో ఆ డేట్ వచ్చేసరికి 28th ఏప్రిల్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ పార్ట్ స్టేటస్ ఒరిజినల్ ఉంది, సీరియల్ నెంబర్ కూడా ఉంది బ్యాటరీకి. సో ఒకవేళ మీరు బ్యాటరీ రీప్లేస్ చేయాలనుకుంటే ఇక్కడ రీప్లేస్ బ్యాటరీ కొట్టి అండ్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తే కొత్త సీరియల్ నెంబర్ది అప్పుడు రీప్లేస్ అవుతుంది అనమాట. ఇందులో మనం కాన్ఫిగర్ చేయాలి, బ్యాటరీ మారితే సరిపోదు, లేదంటే ఇదే సైకిల్ కౌంట్ అయితే క్యారీ అయిపోతూ ఉంటుంది కదా. సో ఇక్కడైతే మనం అప్డేట్ చేసుకోవాలి. సో అదనమాట. సో ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇందులో సైకిల్ కౌంట్ కూడా చూపిస్తున్నాడు ఐఫోన్స్ లాగా. అట్ ద సేమ్ టైం బ్యాటరీ హెల్త్ కూడా మనకి కౌంట్ అవుతుంది. వీళ్ళు ప్రామిస్ చేస్తుంది ఏంటంటే 800 ఛార్జింగ్ సైకిల్స్ వరకు మొబైల్ అయితే వస్తుందని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు 800 ఛార్జింగ్ సైకిల్స్ అయితే మేము ప్రొవైడ్ చేయగలమని అయితే చెప్పారు. అండ్ బాక్స్లో ఛార్జర్ అయితే రాదు, జస్ట్ గ్రీన్ కలర్ కేబుల్ అయితే వస్తుంది. అది ఒకసారి నేను చూపిస్తాను చూడండి, అదనమాట గ్రీన్ కలర్ కేబుల్. సో కేబుల్ కూడా మనకి ఫోన్ కలర్ బట్టి అయితే ఆఫర్ చేస్తున్నాడు. అది కూడా నాకు కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ కింద అయితే అనిపించింది, అదొక ప్లస్ పాయింట్. అండ్ ఒకవేళ మీరు పింక్ ఫోన్ తీసుకుంటే పింక్ కలర్లో వస్తుంది, బ్లాక్ తీసుకుంటే ఆబ్వియస్లీ బ్లాక్దే వస్తుంది. సో ఇదనమాట.
ఇంకా బ్యాటరీలో ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే దీనికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే Q2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చూసుకున్నట్లయితే Qi వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో Qi అంటే దీనికి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దాంతో పాటుగా మ్యాగ్నెట్స్ ఉంటాయి దీనికి. మ్యాగ్నెట్స్ అంటే ఇప్పుడు మనకి ఐఫోన్కి మ్యాగ్నెట్స్ ఎలా ఉంటాయి, బ్యాక్ సైడ్ మ్యాక్సేఫ్ యాక్సరీస్ అలా ఫిట్టింగ్ చేసుకుంటామో దీనికి కూడా బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏదన్నా ఒక మ్యాక్సేఫ్ ఛార్జర్కి కనెక్ట్ చేశారంటే దానికి అలా స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట, మ్యాగ్నెట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్స్ లైక్ సిమ్ పిన్ ఇక్కడ పెట్టారనుకోండి, ఇక్కడ స్టిక్ అయి ఉంటుంది. జస్ట్ లైక్ ఐఫోన్స్లో అలా స్టిక్ అయి ఉంటుందో అలాగే స్టిక్ అయి ఉంటుంది. సో ఇది Qi వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టెడ్ అనమాట. ఇప్పుడు చూసుకున్నా సరే చాలా ఫోన్స్కి ఇంక్లూడింగ్ S25 అల్ట్రా కానీ ఏ ఫోన్ చూసుకున్నా సరే మ్యాగ్నెట్స్ అయితే లేవు ఇన్బుల్ట్గా. దీంట్లో అయితే మనకి ఇన్బుల్ట్ మ్యాగ్నెట్స్ వస్తున్నాయి, జస్ట్ లైక్ మ్యాక్సేఫ్ అనమాట, యాపిల్ మ్యాక్సేఫ్ లాగా. సో ఇది Qi వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టెడ్ ఫోన్, వరల్డ్లోనే ఫస్ట్ ఫోన్ ఇది. Qi వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్స్లో ఫస్ట్ ఫోన్ ఇదే, వరల్డ్లోనే ఫస్ట్ ఫోన్. సో అదనమాట. ఇది మనకి మార్క్యూస్ బ్రౌన్లీ కూడా మెన్షన్ చేశాడు ఈ ఫోన్ అందుకే. అండ్ దాంతోపాటుగా రిపేరబిలిటీ ఫ్యాక్టర్ కోసం కూడా దీన్ని మెన్షన్ చేశాడు ఈ ఫోన్కి. లాస్ట్ ఇయర్ మనకి వీడియో కూడా చేశాడు, ఒక 9 months బ్యాక్ 8 months బ్యాక్. సో అదనమాట విషయం. సో ఇది ఓవరాల్గా మీకు 10,000కి అయితే వస్తుంది. మీరు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోండి. నేనైతే డిజిటల్ ఆర్కేడ్ నుంచి అయితే పర్చేస్ చేశాను. ఆ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 10,000కి అయితే నేను పర్చేస్ చేశాను. నేను 11,000 12,000 అంటున్నాను కానీ సో ప్రజెంట్ అయితే మనకి 10,000కి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఖచ్చితంగా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మొబైల్ కండిషన్ అయితే నీట్గానే ఉంది. ఇదేం స్పాన్సర్ వీడియో కాదు, మన ఛానల్కి అంత సీన్ కూడా లేదు. సో నేనైతే మనీ పే చేసి తీసుకున్నాను. సో ఇది మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు 500 పే చేయాలి ఇన్ కేస్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ తీసుకుంటే. లేదు నేను ఫుల్ డైరెక్ట్ పేమెంట్ చేసేస్తాను, నాకు కార్డ్ ఆఫర్స్ అవైల్ చేసుకోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్ మీరు పే ఆన్ డెలివరీ కాకుండా ముందే బిఫోర్ డెలివరీ మనం పేమెంట్ చేసేస్తే మనకు ఫోన్ అయితే డెలివర్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు ప్రోడక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకుంటే క్యాష్ ఆన్ డెలివరీతో మీకు ఏదైతే మీరు ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ 500 చేసింది ఉందో అదైతే మనకు రిటర్న్ రాదు. ఎందుకంటే మనమే క్యాన్సిల్ చేసాం కాబట్టి అది డెలివరీ ఛార్జెస్ కింద తీసుకొని మనకైతే 500 అయితే రిటర్న్ చేయరు. అదనమాట, అడ్వాన్స్ అయితే వెనక రాదు. సో ఇది గైస్ ఓవరాల్గా నాకైతే అనిపించింది. దీనికి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఇది బయటికి తీసుకెళ్ళి యూస్ చేశాను. యూస్ చేస్తే చాలామంది నోటీస్ చేశారా అని అడిగితే మాత్రం కలర్ చూసి అడుగుతున్నారు ఏం ఫోన్ అని. అండ్ ఇంకోటి ఫోన్ పట్టుకుని ఏంట్రా బాబు కొంచెం బరువు ఉంది ఏంట్రా అని కూడా చెప్పారు. బట్ నాకైతే ఏం బరువుగా అనిపించలేదు, చాలా సీమ్లెస్గానే ఉంది. సో నేను వితౌట్ కేస్ అని స్క్రీన్ ప్రొటెక్టర్ బ్యాక్ కేసుకో లేకుండా వాడుతున్నా. సో నాకైతే ఏం వెయిట్ అనిపించలేదు. సో ఇది మీ నాస్టాల్జియా నోకియా N సిరీస్ లైనప్ లాంటి ఫోన్ అనమాట ఇది. సో మీకు ఈ ఫోన్ ఎలా అనిపించింది? అండ్ ప్రజెంట్ ఇప్పుడు 10,000కి అయితే ఆఫర్ చేస్తున్నారు, జస్ట్ ఓపెన్ బాక్స్ కండిషన్. అంటే నేను చెప్పాను కదా సేమ్ ఎలాగ ఉంటుంది ఫోన్ కూడా. సో మీరు దీన్ని పర్చేస్ చేస్తారా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇది గైస్ మన వీడియో అయితే. పర్టికులర్గా ఇందులో కలర్ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ కలర్ గురించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ కలర్ మీద నేను నా ఒపీనియన్ చెప్పమంటే మాత్రం కలర్ అనేది చాలా పంచీగా ఉంది. సో కలర్ చాలా వివిడ్గా ఉంది. మనం రియల్ లైఫ్లో చూసినప్పుడు అయితే చాలా పంచీగా ఉంది. అండ్ కలర్స్ ఇది ఏంటంటే లైట్తో ఆడుకుంటుంది అనమాట. సో బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇంకా బ్రైటర్గా వస్తుంది, లేదా షాడో రీజన్లో పెడుతున్నప్పుడు కొంచెం బ్లాక్ షేడ్ అయితే వస్తుంది. ఓవరాల్గా ఒక మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ఆన్లైన్లో కావాలనుకుంటే దీన్ని కేసెస్ అయితే దొరుకుతున్నాయని నేను చూశాను. సో 250 అలా కేసులు అయితే దొరుకుతున్నాయి. స్క్రీన్ గార్డ్ కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి, లేదా ఆఫ్లైన్లో కావాలన్నా మనం గట్టిగా ట్రై చేస్తూ దొరుకుద్ది. సో ఇది గైస్ నా వీడియో అయితే. దీనికి 5G బ్యాండ్స్ ఉన్నాయి, అలాగే ఈసిమ్ సపోర్ట్ కూడా ఉంది. సో డ్యూయల్ సిమ్స్ ఉన్నాయి, అలాగే ఈసిమ్ సపోర్ట్ ఉంది, మైక్రో స్టిక్కర్ సపోర్ట్ కూడా ఉంది దీనికి, అదొక ప్లస్ పాయింట్. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సో ఇన్ డిస్ప్లే అయితే ఏం రాదు. అండ్ ఇది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఈ ఫోన్ గురించి రిమైనింగ్ వీడియోస్ కూడా చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ సూన్.